రైస్ మిల్లర్ల ఏజెంట్గా పనిచేస్తుంటాయని చెప్పంటున్నారు. వీళ్ళ రైతు వరిధాన్యం కోతలు చేపట్టి నెల రోజులు గడుస్తుంది. కళ్ళాలలో వడ్లు చేదెత్తుందో నెల రోజులు గడుస్తుంది. ఇంతవరకు ఏ జిల్లాలో కూడా 5% తూకం కాలేదు. ఏ జిల్లాలో కూడా 5% ప్రొక్యూర్మెంట్ కాలేదు. నీ మంచిర్యాల జిల్లా కానీ జగిత్యాల జిల్లా కానీ ఏ జిల్లాలో కూడా 5% ప్రొక్యూర్మెంట్ కాలేదు. ఇదంతా ఒక కుట్రపూరితంగా ధాన్యం తీగల జాప్యం చేస్తే రైతు విధి లేక దిక్కు లేక మిల్లర్ల దగ్గర పడిగాపులు కాసి అమ్ముకుంటే ఏది ఇస్తుందో ఆడ క్వింటల్కి 500 రూపాయలు నష్టపోతాడు. రైస్ మిల్లర్లతో సర్కార్కి ఏది ఇస్తుందో కుమ్ముకు కాబట్టి లావాదేవీలు కాబట్టి ఏది ఇస్తుందో రైతుకు క్వింటల్కి 500 రూపాయలు అన్యాయం చేయాలి. ఇలా జాప్యం చేయడంతో పరిస్థితి ఏమైపోయింది? 10 రోజులైనా పాపం తూకం వేసి జోకి 10 రోజులు అవుతుంది. అదనంగా 3 కిలోలు పెట్టిండు పక్కన పెట్టు. తూకం వేసి 10 రోజులు అయితే జోకినాక 24 గంటల్లో దాన్ని తరలింపు చేయాలి. తరలింపు చేయకపోతే పాపం తన్ని కొడుకు ఇద్దరు కావాలి అంటే రాత్రి కూడగూలి ఇద్దరు చచ్చిపోయినాయి పాపం. ఆ అమ్మ తల్లి పెనుడి వేండు, అమ్మ తల్లి కన్న కొడుకు ఇవాళ రేపు సాస్తాడు అనుకున్నా ఆ కన్న కొడుకు కానిస్టేబుల్ నౌకర్తో ఆశపడితే ఆ కొడుకు పోయిందని చెప్పంటున్నా. ఇంకొకడు వడ్లు దూకకుంటే ఏది ఇస్తుందో ఆడిద్దరు రైతులు చనిపోయిండ్రు. ఇదేనా ప్రభుత్వం కోరుకున్నది? మన రాహుల్ గాంధీ గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఇదేనా అంటున్నాను. ఇదే May 6th ఇవ్వాలని నాకు గుర్తుంది. ఐ వాజ్ ఆల్సో ప్రెజెంట్ ఆన్ దట్ యాజ్ ఎ టాస్క్. రేవంత్ రెడ్డి ఎవరు నమ్ముతాడో నమ్మడం అని చెప్పని గాంధీ కుటుంబం అని చెప్పని రాహుల్ గాంధీ గారిని పట్టుకొచ్చి డిక్లరేషన్ ఇప్పించిన. రాహుల్ గాంధీ ఏం చెప్పిండో వ్యవసాయ ఉత్పత్తులు ఎవరైనా కానీ మద్దతు ధర కల్పనతో పాటుగా 500 రూపాయలు బోనస్ ఇప్పిస్తానడా. కేసీఆర్ 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నాడు. కాంగ్రెస్ వస్తే మేము 15,000 ఇస్తామని చెప్పన్నాడు. 15,000 కాదు అసలు 15 దిక్కులు గుట్టు అయిపోయింది. 3 పంటలు ఎగ్గొట్టిండని చెప్పంటున్నాను. పంటల బీమా ఇస్తా అని చెప్పిండు. పంటల బీమా దిక్కు లేదని చెప్పంటున్నాను. ధాన్యం సేకరణ లేదు. ఆ రేవంత్ రెడ్డి ఎంతకు ఆ 4th సిటీ ఆయన అక్రమార్జన అదే కళ్ళ కనబడుతుంది. అక్కడనే ఆయన దాని మొత్తం పాలన కొనసాగుతుంది 4th సిటీ. రైతుల గురించి పట్టింపు లేదు. రైతు గురించి ఇవాళ ఏంటి రైతు వారోత్సవాలు అంటాయా? రైతు వారోత్సవాలు అంటే ఇవాళ ధాన్యం సేకరణ రైతు వారోత్సవంలో భాగం కాదా? రైతు వారోత్సవాలలో రైతు పండించిన పంట ధాన్యం సేకరణ భాగం కాదా? ఇవాళ ఈ అమ్మ పాపం పెరిమిడి పోయిండు, కొడుకు పోయిండు, దుఃఖంతో ఏదైతుందో రోడ్ ఎక్కింది. బాధ్యులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలి. ఇది హత్య నేరం కింద నమోదు చేసే వాళ్ళపై చర్యలు చేపట్టాలి. రెండోది ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలి. ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలి.